హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి C23 రెగ్యులేషన్ వాళ్ళకండి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ ద వెరీలాగ్ చూద్దాం. వెరీలాగ్ ప్రొవైడ్స్ మెనీ డిఫరెంట్ ఆపరేటర్ టైప్స్. వెరీలాగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, రిడక్షన్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ ఆపరేటర్స్. ఓకే, దీస్ ఆర్ ద ప్రొవైడెడ్ బై ద వెరీలాగ్. ఓకే, దీనిలో మనం ఒక్కొక్క ఆపరేటర్స్ గురించి చూద్దామండి. ఈ వీడియోలో అయితే అర్థమెటిక్, లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఆపరేటర్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆపరేటర్ వచ్చేంటి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బైనరీ ఆపరేటర్స్ అంటే బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ యునరీ అర్థమెటిక్ ఆపరేటర్స్. బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్. సెకండ్ టైప్ వచ్చి యునరీ అర్థమెటిక్ ఆపరేటర్స్. మనకు నేమ్లోనే అర్థమవుతుంది కదా, బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బైనరీ అంటే 2. ఓకే, అలానే యునరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే యునరీ అంటే 1 ఆపరేటర్. ఓకే, అంటే ఇక్కడ మనకి బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఆ ఆపరేటర్ అనేది బిట్వీన్ 2 ఆపరాండ్స్ అంటే 2 ఆపరాండ్స్ మధ్యన ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. అలానే యునరీ ఆపరేటర్లో మాత్రం యునరీ అంటే అంటే సింగిల్ ఆపరేటర్ అంటే ఓన్లీ 1 ఆపరెంట్ దగ్గరే యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనకు వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటున్నాం కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు నిన్న క్లాస్లో కూడా చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను. అలానే ఇక్కడ వెరీలోకి వచ్చేప్పటికి ఇంకా 2 యాడ్ అవుతాయి, పవర్ అలానే మాడ్యులస్ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ది బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నాం కదా, దానిలో ఏమేమి వస్తాయని చెప్పాను. ఎడిషన్ అన్నాం. ఓకే, ఆ ఎడిషన్ అంటే యాడ్ అని రాస్తాము, ఎడిషన్ అంటే ప్లస్ సింబల్తో ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ సబ్ట్రాక్ట్, ఆ సబ్ట్రాక్ట్ని మైనస్ సైన్తో ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ మల్టిప్లై అంటే ఇలా స్టార్తో ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ డివైడ్ అంటే ఇలా ఓకే స్లాష్తో ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా 2 యాడ్ అయినాయి అని చెప్పాను కదా, పవర్ ఒకటి, మాడ్యులస్ ఒకటి. ఆ పవర్ అనే ఆపరేటర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఇలా 2 స్టార్స్ అనమాట ఇక్కడ. ఓకే, ఇదేమో పవర్గా ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ మాడ్యులస్ అంటే ఇలా పర్సెంటేజ్ లాగా ఇలా ఇండికేట్ చేస్తాం ఈ సింబల్తో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనుకోండి, ఈ ఆపరేటర్ అనేది 2 ఆపరాండ్స్ మధ్యలో యూజ్ చేస్తాం. ఓకే, అలానే అంటే ఎలా రాసుకోవచ్చు మనం, A+B అని రాసామనుకోండి. A+B అంటే AB అనేవి ఏమవుతాయి అని చెప్పాను, ఆపరాండ్స్ అవుతాయి. ఈ ప్లస్ అనేది ఆపరేటర్, బిట్వీన్ 2 ఆపరాండ్స్ మధ్యలో ఈ ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. అలానే సబ్ట్రాక్ట్ తీసుకున్నా, మల్టిప్లై తీసుకున్నా, డివిజన్ తీసుకున్నా, పవర్ తీసుకున్నా, మాడ్యులస్ తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా బిట్వీన్ 2 ఆపరాండ్స్ మధ్యలో ఈ బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాము. రిజిస్టర్స్ అండ్ నెట్ వైర్ అన్నాం కదా, ఈ ఆపరాండ్స్ని మనం అన్సైన్డ్ ఆపరెంట్స్గా ట్రీట్ చేస్తాము. అదే రియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అంటే కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, రియల్ నెంబర్స్ కానీ ఇంటిజర్స్ ఆపరెంట్స్ని మాత్రం సైన్డ్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం ఈ బైనరీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏంటి, యునరీ అర్థమెటిక్ ఆపరేటర్. ఆల్రెడీ చెప్తున్నాను మీకు, యునరీ అంటే యూని అంటే సింగిల్ కదా, ఈ ఆపరేటర్స్లో ప్లస్ అలానే మైనస్ని కూడా యూజ్ చేస్తాం. ఓకే, ద operators plus and minus can also work as unary operators. Okay, plus and minus can also work as unary operators. ఓకే, ఇక్కడ ప్లస్ అన్నాం కదా, అంటే దీన్ని ఎలా స్పెసిఫై చేయొచ్చు, ప్లస్ అంటే పాజిటివ్ అని, అలానే మైనస్ అంటే నెగిటివ్గా స్పెసిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు -4 అని రాశాను, అంటే మీనింగ్ ఏంటి, మైనస్ అనేది నెగిటివ్ కదా. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, యునరీ ఆపరేటర్లో ప్లస్ ఆర్ మైనస్. ఓకే, ప్లస్ అనేది ఏదైనా ఒకటే యూజ్ చేస్తాం, ప్లస్ అని కానీ, అంతేగాని ఒక దగ్గర ప్లస్ మైనస్ 2 యూజ్ చేయం, ఇలా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ +4 అనో లేకపోతే -4 +5 అనో ఇలా యూజ్ చేస్తాం. అంటే ఈ మైనస్ అంటే నెగిటివ్, ప్లస్ అంటే పాజిటివ్ అని, అంటే సింగిల్ ఆపరేటరే ఉంటుంది యునరీ ఆపరేటర్లో. ఓకే, అదే బైనరీ ఆపరేటర్స్ అయితే
2 ఆపరాండ్స్ మధ్యలో ఈ బైనరీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం సింగిల్ ఆపరాండ్ మాత్రమే తీసుకుంటాం. సెకండ్ టైప్ వచ్చేప్పటికి లాజికల్ ఆపరేటర్స్. సెకండ్ టైప్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి? లాజికల్ అండ్ అంటే లాజికల్ అండ్ అంటే సింబల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ ఆర్ అంటే సింబల్ ఏమో ఎలా ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ నాట్ అంటే సింబల్ ఇలా ఎక్స్క్లమేటర్ అనమాట ఇలా ఉంటుంది. ఓకే, వీటిలో బైనరీ ఆపరేటర్స్ అలానే యూనరీ ఆపరేటర్ అని దేని గురించి చెప్పొచ్చు అంటే ఈ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ని బైనరీ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు బైనరీ ఆపరేటర్స్ అని చెప్తామంటే బైనరీ అంటే ఏంటి? 2 కదా. ఇక్కడ మనం ఎన్ని సింబల్స్ని యూస్ చేసాము? 2 సింబల్స్ని యూజ్ చేసాము, అంటే 2 ఆపరేటర్స్ని యూజ్ చేసాము. అందుకే ఈ లాజికల్ అండ్ అలానే ఆర్ కూడా ఎన్ని యూజ్ చేసాము? 2 ఆపరేటర్స్ యూజ్ చేసాము. లాజికల్ అండ్ని అలానే లాజికల్ ఆర్ని ఈ రెండింటిని ఏమని చెప్పొచ్చు అంటే బైనరీ ఆపరేటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒకటే ఉంది చూడండి, ఎక్స్క్లమేటర్ అనేది ఒకటే ఉంది, అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు? యూనరీ ఆపరేటర్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ లాజికల్ ఆపరేటర్స్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతామండి. ఏంటి ఆ రూల్స్ అంటే మనకి లాజికల్ ఆపరేటర్స్లో రిజల్ట్ అనేది ఎప్పుడు 1 బిట్ వాల్యూనే ఉంటుంది. ఓకే, రిజల్ట్ అనేది ఎప్పుడు 1 బిట్ వాల్యూ ఉంటుంది. ఆ 1 బిట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజల్ట్ 0 అనుకోండి. రిజల్ట్ అనేది 0 ఉంది అంటే అది ఫాల్స్. ఓకే, అంటే మనం ఇక్కడ లాజికల్ అండ్ కానీ ఏది తీసుకున్నా ఇప్పుడు 0+0 చేసాం. ఓకే, 0+0 చేస్తే ఏమొస్తుంది? రిజల్ట్ 0నే వస్తుందిగా. లేదు 1+1 వేసాం, అప్పుడు ఏమవుతుంది? 1+1 అంటే 0 విత్ క్యారీ 1 అని వేస్తాం. అంటే రిజల్ట్లో మనకు ఏముంటుంది? ఓన్లీ 1 బిట్టే ఉంటుంది. ఆ రూల్ అనేది ఫాలో అవుతాం అన్నమాట. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్లో కొన్ని రూల్స్ ఫాలో అవుతాయి అని చెప్పి ఆ రూల్స్లో ఒకటి ఇది. లాజికల్ ఆపరేటర్స్ ఆల్వేస్ ఎవాల్యుయేట్ 1 బిట్ వాల్యూ. 1 బిట్ వాల్యూ అంటే ఆ రిజల్ట్ అనేది 0 అనుకోండి ఫాల్స్, అదే 1 అనుకోండి రిజల్ట్ ట్రూ. అలానే ఇలా ఉందనుకోండి మనం డోంట్ కేర్ కండిషన్ అంటాం కదా, ఇదర్ 0 ఆర్ 1 అని. అలా ఇలా ఇంటూ మార్క్ ఉంటే దాన్ని అంబిగస్ రిజల్ట్ అంటాం. ఓకే, AMBIGUOUS అనమాట, అంబిగస్ రిజల్ట్ అని అంటాం. అంటే ఫైనల్గా 1 బిట్ రిజల్టే ఉంటుంది లాజికల్ ఆపరేటర్స్లో. ఇంకేం చెప్పొచ్చు అంటే మనకి రిజల్ట్లో 0 ఉందనుకోండి దాన్ని ఏ కండిషన్ అంటాము? ఫాల్స్ కండిషన్ అంటాము. అదే 1 ఉంటేనేమో ట్రూ కండిషన్ అంటాము. అదే ఇలా ఉంది అంటే అది అంబిగస్ రిజల్ట్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు? లాజికల్ ఆపరేటర్స్లో లాజికల్ ఆపరేషన్స్ అని తీసుకుంటే మనం ఇక్కడ A=3 తీసుకున్నాను, అలానే B=0 అని తీసుకున్నాను. ఓకే, A=3 B=0 తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే A అండ్ B అని చేస్తున్నాను. A అండ్ B అంటే ఇక్కడ A=3 అనే వాల్యూ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? లాజిక్ 1 అవుతుంది. ఇక్కడ B=0 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? లాజిక్ 0 ఉంది. అంటే ఇప్పుడు లాజిక్ 1కి అలానే లాజిక్ 0కి అండ్ ఆపరేషన్ చేయాలి. అండ్ ఆపరేషన్ అంటే ఏంటండి? మల్టిప్లికేషన్. అంటే ఇప్పుడు A ఇంటూ B చేస్తే 1 ఇంటూ 0, అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? 1 ఇంటూ 0 అంటే అవుట్పుట్ 0 అవుతుంది కదా. అంటే రిజల్ట్ ఏమైంది? 0 అయింది. ఇక్కడ మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేసాము? అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాము. ఇదే వాల్యూస్కి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. ఓకే, ఇదే వాల్యూస్కి ఆర్ ఆపరేషన్. అంటే ఇక్కడ వాల్యూ ఉంది కాబట్టి దీన్ని లాజిక్ 1 అంటున్నాము. ఇక్కడ వాల్యూ లేదు, 0 ఉంది కాబట్టి లాజిక్ 0 ఉంది. ఇప్పుడు A ఆర్ B అని రాసాము. అంటే లాజిక్ 1కి అలానే లాజిక్ 0కి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆర్ ఆపరేషన్ అంటే ఏంటి? ప్లస్ కదా. అంటే 1+0 అంటే లాజిక్ 1 లాజిక్ 0. 1+0 అంటే ఎంత వస్తుంది? రిజల్ట్ 1 వస్తుంది. అంటే ఇదే మనకి ఈక్వల్ ఎవాల్యుయేట్స్ 1 అని రాస్తామండి అక్కడ. అంటే లాజికల్ 1కి అలానే లాజికల్ 0కి ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాము అని మీనింగ్. నెక్స్ట్ ఇలా రాసామనుకోండి, ఇలా ఎక్స్క్లమేటర్ ఏ అని రాసాం. అంటే మీనింగ్ ఏంటి? ఇది ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పాము? లాజికల్ నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అని. ఈ లాజికల్ నాట్ ఆపరేషన్ అనేది ఇక్కడ ఏమన్నా యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ అంటే ఏమని చెప్పాను? సింగిల్ ఆపరాండే ఉంటుంది. ఓకే, యూనరీ ఆపరేటర్లో సింగిల్ ఆపరాండ్ ఉంటుంది. ఇది నాట్ గేట్ ఆపరేషన్. ఇక ఏ అంటే ఇక్కడ ఏముంది? 3 ఉంది. అంటే ఇది నథింగ్ బట్ ఏమవుతుంది? లాజిక్ 1 అవుతుంది. ఇప్పుడు A=1 ఉంది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇన్వర్స్ ఆపరేషన్ అవుతుంది. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అదే ఎక్స్క్లమేటర్
బి అని తీసుకోండి, సారీ ఇక్కడ ఓకే, బి ఈక్వల్ టు 0 ఉంది. 0 ఉంటే ఇప్పుడు దీనికి ఇన్వర్స్ నాట్ గేట్ ఆపరేషన్, అంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0 కదా. ఇక్కడ బి ఉంది అంటే బి వాల్యూ ఎంత, లాజిక్ 0. లాజిక్ 0కి ఎక్స్క్లమినేటర్ అంటే లాజికల్ నాట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇలా చూసుకోవాలండి. ఇలా అప్లై, ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి మనం. ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితేనే ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లోనే తెలిసినవే, బట్ ఇక్కడ ఏంటంటే రాయడం ఇలా సెమీకోలన్తో రిప్రజెంట్ చేయాలి. అండ్ ఆపరేషన్ అయితే ఇలా లాజికల్ అండ్ అయితే డబల్ అండ్ సింబల్ వాడాలని, లేకపోతే లాజికల్ ఆపరేషన్ అంటే ఇలా డబల్ ఆర్ ఆపరేషన్ సింబల్స్ వాడాలని, ఇవి తెలియాలి అంతే. బట్ ఈ ఆపరేషన్స్ అవన్నీ కామనే, మీకు ఆల్రెడీ తెలిసినవే. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పాను, రిలేషనల్ ఆపరేటర్స్. ఈ 3 వీడియోలో చూద్దామండి. ఓకే, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే గ్రేటర్ దాన్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్ అంటే మనకు తెలిసిందే కదా సింబల్, ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ అంటే గ్రేటర్ దాన్. నెక్స్ట్ లెస్ దాన్, లెస్ దాన్ అంటే ఇలా. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ లెస్ దాన్ కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇలా రాస్తాము. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటేనేమో ఇలా రాస్తాం. ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ relational operators are used in expressions. Relational operators are used in expressions. For example, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తానండి. a ఈక్వల్ టు 4 తీసుకున్నాను, అలానే b ఈక్వల్ టు 3 తీసుకున్నాను. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 4-b1010 తీసుకున్నాను. అలానే y ఈక్వల్ టు 4 b1101 తీసుకున్నాను. అలానే z ఈక్వల్ టు 4 b1 ఇలా డోంట్ కేర్ తీసుకున్నాను. ఇలా 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ ఏమో a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 3, ఇంకోటి ఏమో XYZలు తీసుకున్నాను. ఇక్కడ మనం రిలేషనల్ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేయాలి అది చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమని రాస్తున్నానంటే నేను a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b అని రాశాను. ఓకే, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటి, ఏ అనేది బి కన్నా తక్కువ లేకపోతే ఈక్వల్ అవ్వాలి. ఏ లెస్ దాన్ దేనికన్నా, బి కన్నా తక్కువ అన్న అవ్వాలి, లేకపోతే ఈక్వల్ టు అన్న అవ్వాలి. ఇక్కడ ఏ ఎంత ఉంది, 4 ఉంది, బి ఎంత ఉంది, 3 ఉంది. అంటే ఇది తక్కువ ఉందా, ఏది తక్కువ ఉంది మనకి, బీనే తక్కువ ఉంది. బట్ ఇక్కడ మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి, ఏ అనేది తక్కువ ఉంది అని రాసాం. లేదంటే ఈక్వల్ అన్న అవ్వాలి, ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ అవ్వట్లేదు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది, అంటే లాజికల్ 0 అవుతుంది. ఓకే, ఇక్కడ ఎలా రాస్తామంటే ఎవాల్యుయేట్స్ టు ఏ లాజికల్ 0, ఎవాల్యుయేట్స్ టు ఏ లాజికల్ 0. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాశాను. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ అనేది బి కన్నా పెద్దది. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ అనేది బి కన్నా పెద్దది. అంతేగా ఏ ఈక్వల్ టు 4 ఉంది, బి ఈక్వల్ టు 3 ఉంది, అంటే ఏ అనేది బి కన్నా పెద్దది, అంటే ఇది రైటే, అంటే ట్రూ కండిషన్, అంటే లాజికల్ 1 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎలా రాస్తామంటే ఎవాల్యుయేట్స్ టు ఏ లాజికల్ 1 అని రాస్తాం. ఇది ఫస్ట్ దానికి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఒకసారి y చూడండి, అలానే x చూడండి, ఈ రెండు కంపేర్ చేయండి. ఓకే, y 4 bs ఇక్కడ ఏం 1010 అంటే వాల్యూ ఎంత 10 అవుతుంది. ఓకే, అలానే ఇక్కడ ఎంత ఉంది 1101 అంటే 13 కదా, 13 ఉంది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏది పెద్దదవుతుంది, y అనేది పెద్దదవుతుంది. ఇక్కడ ఏమని రాసాం మనం, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం, అంటే వైఏ కదా పెద్దది ఎక్స్ కన్నా, అంటే ఈ కండిషన్ అనేది రైట్. అప్పుడు ఎలా రాస్తాం, ఎవాల్యుయేట్స్ టు ఏ అంటే ట్రూ కండిషన్, అంటే లాజికల్ 1 అని రాస్తాం. అలా కాకుండా y లెస్ దాన్ జెడ్ అని రాశాను. ఓకే, y లెస్ దాన్ జెడ్ అంటే ఇప్పుడు ఏమేమి కంపేర్ చేయాలి, y జెడ్ కంపేర్ చేయాలి. ఒకసారి కంపేర్ చేయండి. 4 ఉంది, b ఉంది, నెక్స్ట్ 1 ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి yలో ఏముంది 101 ఉంది, బట్ ఇక్కడేముంది
డోంట్ కేర్ అంటే అంబిగస్ అంటే ఇలా స్టార్ రిప్రజెంటేషన్ ఉంది. ఇప్పుడు ఇవి మనం చెక్ చేయాలి, మనం ఇలా కంపేర్ చేయలేం కదా. ఇలా ఉంది అంటే ఈ ప్లేస్లో 0 అన్నా ఉండొచ్చు, లేదంటే 1 అన్నా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా ఇక్కడ 0 ఉంది అని లేకపోతే 1 ఉందని మనం చెప్పలేం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే y less than z అంటున్నాడు. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి ఇలా మీకు అంబిగస్ సింబల్ ఇలా ఉంటే, ఈ కండిషన్ ఉంటే మనకు వచ్చే రిజల్ట్ అనేది ఈ డోంట్ కేర్ అంటే ఈ అంబిగస్సే అవుతుందండి రిజల్ట్. అంటే అప్పుడు ఏమని రాస్తాం, evaluates to an ambiguous అంటే ఇలాగే రాస్తాం. ఇలా మీరు బైనరీ ఆపరేటర్స్ తీసుకున్నా, యునరీ ఆపరేటర్ తీసుకున్నా, లాజికల్ ఆపరేటర్స్ తీసుకున్నా, దేనిలో తీసుకున్నా కూడా ఇలా డోంట్ కేర్ అంటే అంబిగస్ ఇలా ఉంటే, ఇలా ఇంటూ మార్క్ లాగా ఉంటే రిజల్ట్ అనేది అదే అవుతుంది. ఇప్పుడు మనం ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 into 0 అంటే ఏమని చెప్తాము, 0 అని చెప్తాము. లేదంటే 1 into 1 అంటే ఏమని చెప్తాము, 1 అని చెప్తాము. నెక్స్ట్ 1 into డోంట్ కేర్ అంటే ఏమని చెప్తాము అంటే ఇదే చెప్తాము. 1 into x అంటే x అంటాం కానీ 1 అను. అలానే ఇక్కడ మనకి ఈ రెండింటిని కంపేర్ చేయమన్నప్పుడు ఇలా ఉంది అంటే అదే రిజల్ట్ అవుతుంది. అది మీరు బైనరీ తీసుకున్నా, లాజికల్ తీసుకున్నా ఇదే ఫాలో అవుతాం. 1 into x అంటే ఇలా ఉంది అంటే అదే రిజల్ట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు రిలేషనల్ ఆపరేటర్స్ వరకు. నెక్స్ట్ వీడియోలో మనం ఈక్వాలిటీ ఆపరేటర్స్ అని, బిట్ వైజ్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.